హాయ్ ఫ్రెండ్స్, నిన్న చేసిన వలలు ఇప్పుడు తీయడానికి అయితే వస్తున్నా. చూడండి ఏమేమి చేపలు పడ్డావు చూద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళకి దిగంగానే అయితే ఒక రొయ్య అయితే పడ్డదనమాట. ఆ రొయ్య అయితే నా ఏళ్ళు గట్టిగా పట్టుకున్నది, అందుకని ఇడిపించుకోవడానికి మెల్లగా నిదానంగా తీస్తున్నా. ఎండ్రకాయ కొండిలాగా పట్టిందనమాట. అయితే ఇది తీసుకున్న తర్వాత ఈ చిక్కు పడ్డది మొత్తం. అయితే వల అయితే ఈ రొయ్య పడితే ఇదే ప్రాబ్లం అనమాట. దీనికి 6-7 అది మొత్తం 12 జతల కాళ్ళు ఉంటాయి. ఆ కొండ్లు ఇండ్లు మొత్తం చూడండి ఎట్లా ఇరుక్కుపోయినాయి, మొత్తం చిక్కు పడిపోయినాయి అనమాట. ఇది అయితే వల చాలా సన్నది, పట ఎటుక దారం లాగానే తెగిపోతుంది. చాలా సన్నగా ఉంది. మెల్లగా ఎట్లనో వలకైతే తీసేసిన అనమాట. ఒక రొయ్య అయితే పడ్డది. ముందరికి వెళ్ళైతే ఇంకా ఏమన్నా కనిపిస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇది చూడండి చాలా టైం తీసుకుంటుంది ఈ చిక్కు తీయడం వలన. ఎందుకంటే తెంపితే పట చినిగిపోతుంది, మళ్ళీ పెద్ద బొక్క అయిపోతుంది అనమాట. అక్కడ చేపలు అయితే పడవు, అందుకనే మళ్ళీ చిక్కు తీసుకోవాలి నీట్గా. చూడండి చిక్కెంలో వేసుకుంటున్నా. ఒకటే ఫస్ట్ అయితే రొయ్య అయితే పడ్డది. చూద్దాం చేపలు ఇంకేమన్నా పడతాయో. తర్వాత అయితే ఇది చూడండి, ఒకటి పాంప్లెట్ అయితే పడ్డది అనమాట, చిన్న పాంప్లెట్. ఈ పాంప్లెట్ కూడా ఇంత చిక్కు పడతాయని నేను ఎప్పుడైతే అనుకోలేదు. దీనికి పడే సైజే కాదు, చిన్న చేప. అసలు యాక్చువల్గా దీనికి పడనేకూడదు. ఇది 6 ఏళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం మర్చిపోయినా. 6, 7, 8 ఏళ్ళ వేసిన అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటూ పోతూ ఉన్నా. ఇప్పుడైతే ఇది తీసిన తర్వాత ముందరికైతే వెళ్ళి ఇంకా ఏం చేపలు పడ్డాయో అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి అయితే బొచ్చ అయితే పడ్డది అనమాట. ఇది యాక్చువల్గా చనిపోయింది. మంచిగా ఉందా లేదా అని చూడాలి తర్వాత. అయితే బాగానే ఉన్నట్టు, మంచిగా హెల్తీగానే ఉంది. కాకపోతే ఇప్పుడిప్పుడే పానం అయితే పోయింది దీన్ని. యాక్చువల్గా చవకూడదు, కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాటర్ అనేది ఇప్పుడు తొందరగా చనిపోతాయి అనమాట. ఎండాకాలం చల్లకాలం కాదు, ఇప్పుడు ఏ చేప పడినా చనిపోతాయి. అంటే కొంచెం మామూలు ఎక్కువ టైం తీసుకుంటే చనిపోతాయి అనమాట. ఇది యాక్చువల్గా రాళ్ళు పెట్టాను నేను. రాళ్ళు పెడితే మొత్తం అడుగుకి వెళ్ళిపోయినాయి. రాళ్ళు కట్టడం అయితే జరిగింది, మళ్ళీ ఎట్లా పడిపోయినావో ఏమో తెలియదు. రాళ్ళు అయితే కింద పడిపోయి మొత్తం వలలు అయితే అడుగుకి వెళ్ళిపోయినాయి. అందుకనే చేపలు అనేది తక్కువ పడినాయి. నేను చూస్తే మొత్తం వలలు కిందికి వెళ్ళిపోయి గవ్వలు అనేది పట్టేసినాయి అనమాట. ఈ గవ్వలు తీయాలంటే ఇప్పుడు పెద్ద టాస్కే. చిక్కు చూడండి నీట్గా ఇట్లా తీసేసుకొని సంచిలో వేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఒకటేసారి చుట్టేస్తున్నాం, మళ్ళీ పెట్టకుండా. ఎందుకంటే పొద్దసానము పిల్లలు అనేది ఈతకు వస్తారు, ఇక్కడ ఈత పడడానికి వస్తారు కాబట్టి పెడితే డేంజర్ అనమాట. వచ్చి వలలకు చుట్టుకుంటే మళ్ళీ పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే తీసేస్తున్నా, లేదంటే ఇంకొక రోజు పెడితే మళ్ళీ పడే అవకాశం ఉంటుంది. అందుకనే పెడదామని అనుకున్నాను. కానీ ఇక్కడ చేపలు అయితే ఇక్కడ రోజు చప్పుడైతే అవడం అయితే జరుగుతుంది. అందుకనే చేపలు అనేది రాలేదు. ఇది ఇంకొకటి ఏంటంటే వల కాళ్ళకు తట్టుకుంటే చాలా రిస్క్ అనమాట. చూడండి కాళ్ళకు తప్పించుకోవడానికి ఇది నాసలాగా ఉంటుంది. అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి కింద కాళ్ళకు తట్టుకుంటుంది. పెద్ద ఇబ్బంది అవుతుంది అనమాట. నీట్గా తీసుకొని మెల్లగా తీసుకోవాలి. ఎందుకంటే పొరపాటున దీనిపైనుంచి బెడ్ పైనుంచి కానీ జారి పడితే ఇంకా కష్టమే అనమాట. ఆ వల అయితే మొత్తం చిక్కు పడిపోతుంది. మొన్ననే ఇట్లనే ఒక ప్రమాదం జరిగి ఒక ఆయన అయితే చనిపోయాడు, మత్స్యకారుడు, మా విలేజ్ పక్కనే. అట్లా ఉంటుంది అనమాట. చూడండి ఇంకొకటి అయితే ఈ 6 ఏళ్ళ వాళ్ళకి మొత్తం కాయపరకాలే పడ్డాయి, వేరే చేప అయితే పడలేదు. ఒక రొయ్య ఒక బొచ్చ అయితే పడ్డది వేరే చేప. ఎక్కువ మొత్తంలో అయితే చేపలు అయితే లేవనట్టున్నాయి ఇక్కడ. సో ఈ కాకపరకలు అయితే ఎవడు దేకడం కూడా దేకడు అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి, కానీ ఎవడు తినడు. ఎందుకొరకు తినరో నాకైతే అర్థం కాలేదు. ఇది అయితే జనాల ఒక మెంటాలిటీ ఏంటంటే చేప అనేది కర్రెగా ఉంటుందని తినరు అనమాట. అట్లా కొందరు తినరు. ముళ్ళు ఎక్కువ ఉంటుందని ఇంకా కొందరు తినరు అనమాట. ముళ్ళు దీనిట్లో ఎన్ని ముళ్ళు అయితే ఉంటావో రవ్వు చేపలకు కూడా అన్ని ముళ్ళులే ఉంటాయి. మరి దీన్ని ఎందుకు తినరో నాకైతే అర్థం కాదు ఇప్పటికి కూడా. మేమైతే దీన్ని ఇష్టంగా తింటూ ఉంటాం అనమాట. ఇంటి దగ్గర ఎక్కువ చేపలు ఇవే తీసుకుంటాం, చాలా టేస్ట్ అయితే ఉంటాయి. చూడండి ఈజీగా అయితే వెళ్ళి వస్తుంది. కన్నుల్లో అయితే మంచిగా నీట్గా తీసేసుకోవాలి.
ఇది అయితే చేతులు కూడా బాగా కోస్తాయి ఫ్రెండ్స్. ఇది తగ్గి అయితే చేతులు తగిలినప్పుడు చెరుక్కున తెగుతాయి అన్నమాట. నాకైతే ఇప్పుడే తెగింది. అట్లా చాలా జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ చిక్కు తీసుకొని నీట్గా వేసేసుకోవాలి వాళ్ళైతే ఎప్పటికప్పుడు నీట్గా తీసేసుకుంటేనే బాగుంటుంది. చిక్కెంలో వేసేసుకొని మళ్ళీ యథావిధిగా వాళ్ళైతే తీసేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఇది చాలా వల అయితే ఇప్పుడు చిక్కు అయితే ఎక్కువ తీయడం లేదు. మళ్ళీసారి వదిలేటప్పుడు తీస్తా. ఏమవుతుందంటే ఈ వల కిందికి అయితే పడిపోయినందుకు అప్పుడే కనిపిస్తుంది అనమాట. చూడండి ఇది 8 లాయము దగ్గరికి వచ్చినట్టు ఉన్నాము. 7 లాయం దగ్గర ఇంకొక చేప అయితే పడ్డది. ఇది కొంచెం పెద్ద సైజు లాగా ఉంది. చూడండి అన్ని కాకిపరకలే పడ్డాయి ఫ్రెండ్స్. బల్బాగా మొత్తం దాదాపు ఒక 3 కేజీలు 4 కేజీలు పడ్డట్టున్నాయి కాకిపరకలు. సో ఇవైతే ఏం చేయడానికి రాదు. చూడండి మొత్తం ఇట్లా ఉంటుంది. ఏం చేయడానికి అయితే రాదు. ఇది ఇంకొకటి ఇంతకుముందు తీసింది కాదు, ఇది ఇంకొకటి అనమాట. సో దీన్ని కూడా తీసుకొని సంచిలో వేసుకొని తొందరగా వెళ్ళిపోదాం. ఆ బొక్క దగ్గర అక్కడ ఉంది కదా, అది సెటర్ అనమాట. నా బ్యాక్ సైడ్ కనిపించేది అక్కడ దగ్గర వేసిన. ఇంకా చాలా లాంగ్ ఉంది పోయేది. ఇవన్నీ ఉత్తవే వలలు, ఇంకా పల్లెవు అనమాట. ఒక చేప కూడా పర్లేదు. మరి ఎందువలన పల్లెవు అర్థం కావడం లేదు. ఇక్కడ బొచ్చెలు రవ్వులు యాక్చువల్గా పడాలి కానీ పల్లెవు. మన టైం బ్యాడ్. మొత్తం చెత్త అయితే తట్టుకున్నది. ఈ చెత్త తీసుకోవడానికి ధమాకారాబ్ అయింది ఒకటి. చూడండి ఇక్కడైతే రాయి అయితే కట్టడం అయితే జరిగింది. దీని అయితే ఇప్పుడు నూకేసి ముందరకైతే సాగిపోవాలన్నమాట. ఊకిట్లా పెట్టినాక కొంచెం టైట్గా కట్టి పెట్టినాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ పోయి మళ్ళీ చిక్కు పడకుండా తీసుకోవాలి. వాళ్ళని ఇది దగ్గర ఉంది కాబట్టి చాలా డిస్టెన్స్ ఎక్కువ లేదు కాబట్టి కాలువ కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో కాళ్ళకు తట్టుకుంటుంది. మెల్లగా వెనుక్కి తీసుకోవాలా. బ్యాక్ సైడ్ ఒక దగ్గరికి పోవాలన్నమాట. చూడండి ఒకటైతే చేప పడ్డట్టు ఉంది. అప్పుడే కదులుతుంది చిన్నగా. చూద్దాం ఏమన్నా చేప పడ్డదా లేదా అని చెప్పేసి చూద్దాము. ఇక్కడైతే ఎక్కువ కాకిపరకలే పడ్డట్టున్నాయి. ఇట్లా ఎప్పటికప్పుడు తీసుకొని సంచిలో నూక్కుంటుంటేనే బాగుంటుంది. నా బ్యాక్ సైడ్ ఉంది వల. ఇట్లా వలను మెల్లగా గుంజుకోవాలి. అక్కడ టైట్ కట్టేసుకుంటే ఏం కాదనమాట. కొంచెం టైట్ కట్టుకుంటే బాగుంటుంది. అక్కడ ఫస్ట్ అయితే స్టార్టింగ్లో అయితే మొత్తం గవ్వలే తట్టుకున్నాయి. చూడండి ఒకటైతే పడ్డది. ఇది 8 వల అనమాట. 8 వలకు 1 కేజీ ఉంటుంది. ఇది కాకిపరక పడ్డది. కొంచెం పెద్ద సైజే కానీ ఇవి మేము తినడానికి తప్ప ఎవరికి ఇవ్వడానికి అయితే పనికిరావు అనమాట. అమ్మడానికి అయితే పనిచేయవు. 1 కేజీ వచ్చేసి ఇది 40 రూపీస్ మాత్రమే. జస్ట్ 40 రూపీస్. ఎక్కువ రేట్ అయితే ఉండదు దీనికి. అందుకనే దీన్ని అతను కూడా ఎక్కువ తీసుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించడం అనమాట. సో అందుకనే మేమే ఇంకా 40 రూపీస్కి వేయడం ఎందుకని చెప్పేసి మేమే తినడానికి పెట్టేసుకుంటాము. చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. మంచిగా ఉంటాయి. చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట. వీడియో కనిపిస్తుందా లేదా అని జాంకు టెస్ట్ చేస్తున్నాను అనమాట. గోప్రో ముందర అటాచ్ చేసి పెట్టిన. చిక్కు పడకుండా మంచిగా నీట్గా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. వేసేసిన సంచిలో వేసేసి మన బ్యాక్ సైడ్ ఒకటి చేప పడ్డట్టుంది, కదిలిస్తుంది. అది కూడా చెక్ చేద్దామని చెప్పేసి నేనైతే చిన్నగా అయితే నా ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తున్నాను అనమాట. చూడండి ఇట్లా చిక్కు తీయకుండానే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు టైం లేదు. మళ్ళీ ఇడిచేటప్పుడు మళ్ళీ చిక్కు తీసుకోవాలి. ఇక్కడ ఏదో పెద్ద చేపనే గుంజుతుంది. చూద్దాం ఏం చేప ఉండొచ్చో చూద్దాం అనమాట.
చూడండి దీన్ని చిన్నగా అయితే సంచిలో వేసుకోవాలి, పట్ట కొడుతుంది అనమాట. సో నిదానంగా సంచిలో వేసుకోవాలి. దీని నోట్లో ఏలు కనబడితే ఇంకా అయిపోయినట్టే మన పని. బ్రష్ లాగానే బ్రష్ లాగానే కట్ చేస్తుంది. అందుకనే నీట్గా తీసేసి దాంట్లో అయితే వదిలేస్తున్నా. చూడండి మన ఇది సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఇలాంటి చికెన్ మేము పెట్టుకుంటాము చేపలు వేసుకోవడానికి. ఇలాంటిది అయితే సాఫ్ట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. జాలి చికెన్ అయితే చేప అయితే దెబ్బతింటుంది అని చెప్పేసి దీంట్లో అయితే వేసేసుకొని, దీంట్లో అయితే కన్నులు అయితే తెంపవలసి వస్తుంది. ఇంకా తెంపేసి సంచిలో అయితే వేసేసిన. దాదాపు ఒక 4-5 kgs ఉంటుంది ఇది నాకు తెలిసి. వేసేసిన. చూడండి ఫ్రెండ్స్, ఒకటి పడ్డది. మనం ఇంత షేపు తిప్పల పడితే ఇంకా వల కూడా ఇదే లాస్ట్ అయిపోయింది అనమాట. ఎండింగ్కి పడ్డది అనమాట. ఇది 8 ఏళ్ళ ఏమో, లాస్ట్ 8 ఏళ్ళ వాళ్ళకి పడ్డది, లాస్ట్ ఎండింగ్కి పడ్డది. ఇంకా అయితే ప్యాకప్ అయితే చేస్తున్నా. ఒకటైతే ఒక మార్పుడు చేప పడ్డది, అది కూడా వీడియో తీసిన. అది మరి రాలేదు, మరి ఆన్ చేయలేదేమో, మర్చిపోయాను నేను. అయితే అది చనిపోయింది అనమాట. చనిపోతే ఈ బ్యాక్ సైడ్ పెట్టేసుకున్నా, వెనకలా పారేద్దామని, బయటికి వెళ్ళినాక పారేద్దామని పెట్టేసుకుంటే అయితే జారిపోయింది అనమాట. చూడండి మొత్తం చేపలు అయితే ఇవే అనమాట. రాత్రి వేసి పొద్దుగాల తీస్తే జస్ట్ ఈ చేపలు మాత్రమే పడ్డాయి, వేస్ట్ అనమాట. షికారు అయితే సరిగా కాలేదు. చూడండి ఒకటే వాల్గా చేప ఒకటే పడ్డది, ఒక బొచ్చ చేప కేజీ చేప అయితే పడ్డది అనమాట. షికారు అయితే మొత్తం ఫెయిల్ అయింది. 3 kgల వలలు అయితే వేయడం అయితే జరిగింది. ఇదైతే వాటర్ తాగింది అనమాట. మొత్తం 3 kgల వలలకి జస్ట్ ఈ చేపలు పడ్డాయి. ఈ ఒక్క వాల్గా చేప పడకపోతే చేపలే లేవన్నమాట. అందుకనే వలలు అయితే ఇంకా కొంచెం గ్యాప్ ఇవ్వాలి. చేపలు అయితే బాగా వచ్చిన తర్వాత వేయాలన్నమాట. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేస్తలేరు. సో ఈ రొయ్య అయితే మా పిల్లలు అయితే తింటారనమాట ఆడుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, దయచేసి. ఓకే బాయ్.